వెల్కమ్ టు మన అందమైన ప్రపంచం అండి. ఇదిగో స్టేట్ ఫారెస్ట్లో ట్రావెల్ చాలా బాగుంది. ఒక విలేజ్కి వెళ్తున్నాం అనమాట. ఆ విలేజ్ పేరు వేజన్. ఇదిగో వేజన్ అనే విలేజ్లో ఈ పొట్టేలు బొమ్మ ఉంది చూసారా. ఇది 1985లో పెట్టారు. ఇది ఈ బొమ్మ చూడడానికి చాలామంది విజిటర్స్ వెళ్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఈ బొమ్మ కూడా చాలా బాగుంటుంది. ఇది ఈ పొట్టేలు విగ్రహం చాలా బాగుందండి. బాగా టైంపాస్ చేసాం అక్కడ. చాలా చాలా బాగుంది. కపుల్ ఆఫ్ పిక్చర్స్ తీసుకున్నాం అక్కడ. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క విలేజ్ ఉంది చూసారా. ఈ విలేజ్ 1800 విలేజ్ ఇది. అప్పుడు బిల్డ్ అయింది. అప్పుడు 150 పీపుల్తో స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయ్యి ఇప్పుడు చాలా డెవలప్ అయింది చూసారా. విలేజ్ అంటే ఓన్లీ పెద్ద పెద్ద బిల్డింగ్లు 4-5 ఉంటే కాదు. ఈ విలేజ్లో చూసారా అన్ని ఎంత ఓల్డెన్ బిల్డింగ్స్ ఉన్నాయో. చాలా పురాతన బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఎలా ఉన్నాయో. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏ ఇష్యూస్ ఉండవు. అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ హోటల్ ఉన్నాయి, బిగ్ బిగ్ హోటల్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది, అంబులెన్స్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా ట్రైన్ ట్రాక్ ఉంది, ట్రైన్ స్టేషన్ ఉంది. ఎందుకంటే ఇదంతా గూడ్స్ ట్రైన్ అనమాట. ఇక్కడ పండే వీట్ కానీ అన్నీ కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ రైతులకి అవైలబుల్ ఉండేటట్టు అన్నీ అమర్చారు. ఇక్కడ అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయన్నమాట. అది ఈ విలేజ్లో ఎక్కువ షీపు అండ్ వీట్ అనమాట. ఈ వీట్ ఎక్స్పోర్ట్స్కి గూడ్స్ ట్రైన్స్ వాడతారు. ఎక్కడ చూసారా షాప్స్ ఉన్నాయి. ఏమి ఇది లేదు అన్నట్టు ఏం లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. సినిమా హాల్ కూడా ఉంది. సినిమా చూడాలంటే సినిమాస్ ఉన్నాయి. అగ్రికల్చరల్ హాల్ ఉంది. అదేవిధంగా ఈ విలేజ్లో ఎవ్రీ ఇయర్ అగ్రికల్చర్ మీటింగ్ జరుగుతుంది చూసారా. బ్రహ్మాండమైన టాయిలెట్స్ అవి, ఆ పబ్లిక్ టాయిలెట్స్ ఎంత నీట్గా ఉన్నాయి చూసారు, ఎంత చక్కగా ఉందో. ఈ విలేజ్లో ఏంటంటే ఏది లేదనేది లేదు, సకల సౌకర్యాలు ఉన్నాయి. అంటే ఒక గ్రామాన్ని చూసి ఈ గ్రామం ఇలా ఉంది అంటే ఆ కంట్రీ ఎంత డెవలప్ అయింది అనేది తెలుసుకోవచ్చు అనమాట. చూసారా ఎక్కడ ఏది లేదనేటట్టు లేదు. పీపుల్ కూడా హ్యాపీ అండ్ వెల్తీగా ఉన్నారనమాట. అదేవిధంగా చూసారా పార్క్ వాడేది తక్కువ, బట్ దే ఎస్టాబ్లిష్డ్ ఒక మంచి పార్క్ కూడా పిల్లలకి ఆడుకోవడానికి అన్నిటికీ. ఎంత మంచి పార్క్ పెట్టారు చూసారు. అక్కడ జస్ట్ ఇది పొట్టేలు బొమ్మ ఉంది కదా, పొట్టేలు బొమ్మ పక్కకి ఈ పార్క్ ఉంది. ఈ పార్క్లో కాసేపు మేము ఆడుకుని బాగా ఎంజాయ్ చేసాం చూసారా. అంత చిన్న విలేజ్ ఉన్నది 2000 పీపుల్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి వీళ్ళకి. అదేవిధంగా అక్కడ పక్కకు కనిపిస్తుంది సార్ బిగ్ గ్రౌండ్. పిల్లలు ఆడుకోవచ్చు, క్రికెట్, ఫుటీ ఏదైనా కూడా ఆడుకోవచ్చు వాళ్ళు. అంత బాగుందన్నమాట. అయితే మీకు షేర్ చేయాలనిపించింది. ఏ విలేజ్ అయినా, ఎంత చిన్న విలేజ్ అయినా అన్ని సౌకర్యాలు ఉన్న విలేజ్లే కనిపిస్తాయి మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో. అందుకే విలేజ్లు, అందుకే గాంధీ అన్నట్టు మన గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు చూసారా. అదేవిధంగా ఇక్కడ అదే కనిపిస్తుంది మనకి ఈ విలేజ్లు చూస్తుంటే. ఈ విలేజ్లో ఇంత డెవలప్ అయినా అంటే ఇంకా కంట్రీ డెవలప్మెంట్ మనం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అనమాట. మన విలేజ్లు కూడా ఇలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చి ఉండొచ్చు. చూడండి విలేజ్ ఎలా ఉంది ఏంటి అనేది. బాగుంది కదా విలేజ్, మీకు నచ్చిందా? చూసారు చక్కగా ఆడుకున్నాం కాసేపు. పిల్లలు అయితే లేరు ఆ రోజు. మేమే కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం పర్త్కి వెళ్ళిపోయాం అనమాట. ఇది వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఒక చిన్న గ్రామం ఇది. చూసారు ఇది చిన్నపిల్లలు లెక్క ఆడేసుకుని వెనక్కి వెళ్ళాం అనమాట. అలా మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ విలేజ్లో బిగ్ బిగ్ హోటల్స్ ఉన్నాయి. ప్యాలెస్ హోటల్ అని, కార్వాన్ పార్క్ ఉంది. అంతా చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి అనమాట. ఇది ఎక్కువగా హార్వెస్ట్ టైంలో చాలామంది వస్తారు ఇక్కడికి వర్క్ చేయడానికి. వర్క్ చేసినప్పుడు ఆ హోటల్స్లో అది స్టే చేస్తారనమాట. అదేవిధంగా ఈ విలేజెస్ ఇంత డెవలప్ అవ్వడానికి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, ఫెడరల్ గవర్నమెంట్ కానీ చాలా ఫండ్స్ ఇస్తుంది అనమాట. ఆ ఫండ్స్ తోటి బాగా డెవలప్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.